ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారా? మరి చాలా దినముల తర్వాత ఇలాగ మిమ్మల్ని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ దిన దేవుని మాటను చదువుకుందాము. ఈ రోజుల్లో మనము ఎక్కడ చూసినా కానీ ఒక మంచి సలహా ఎవరైనా ఇస్తే బాగుంటుంది, ఎవరైనా ఒక మంచి మాట ఇస్తే బాగుంటుంది. ఏ విషయాల్లో ఏదైనా ఉద్యోగం చేయాలన్నా, మరి ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక సలహా తీసుకుందాం, లేదా ఎవరినైనా అడిగి తెలుసుకుందాం, చేయడం మంచిదా కాదా అని అనుకుంటా ఉన్నాం కదండి. అయితే బైబిల్లో కూడా, దేవుని వాక్యంలో కూడా ఒక మంచి మాట ఉంటుంది. యేసు ప్రభు వారు ఒకరికి సలహా ఇచ్చారంట. ఎలా ఇచ్చారు? మరి ఆ వాక్యాన్ని చదువుకుందాము. మన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి లూకా సువార్త 5వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతాను, శ్రద్ధగా ఆలకించండి. సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పిరి. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇక్కడ తన శిష్యుడైన యేసుప్రభు వారు శిష్యుడైన సీమోను మరి ఈ మాట పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సీమోన్ అంటూ ఉన్నాడు ఏమని? యేసుప్రభువా, మేము రాత్రంతా కష్టపడ్డాం, రాత్రంతా ప్రయాసపడ్డాం, అయినా మాకేమీ దొరకలేదయ్యా. అయినా కూడా నీవు చెప్పావు కాబట్టి, నీ మాటను బట్టి. హల్లెలూయా. ఎవరి మాటను బట్టి అంట? ఈ రోజుల్లో మనం చాలామందిమి ఏం చేస్తూ ఉంటామంటే, ఎవరో ఒక మాట తీసుకొని హడావుడిగా ప్రారంభించి ఎన్నో రకాలుగా నష్టపోతున్న వారు లోకంలో మనం చాలామందిని చూస్తూ ఉంటాం. అయితే వారు ఒక మంచి సలహా ఇచ్చే వారికంటే కూడా మరి అక్కడ మాటలు ఇక్కడ చెప్పి వారిని చెరిపివేసేవారు, వేరే వారి దీవెన చూడలేక మరి చెదరగొట్టేవారు అనేకులు కనపడతా ఉన్నారు కదండి. అయితే మరి ఇక్కడ దేవుని మాటను బట్టి వలలు వేశారంట. యేసు ప్రభు వారి మాటను బట్టి వల వేశారంట. నీవే పని చేయాలనుకున్నా సరే, అది దేవుని మాటను బట్టి అయితే దేవుడు నిస్వార్థమైన వాడు, మనల్ని దీవించటానికి ఇష్టపడేవాడండి. మన ఆశీర్వాదాన్ని చూసి ఆనందించేవాడు దేవుడు. అందుకని ఆయన మాటను బట్టి మనం గనక పనిని ప్రారంభిస్తే అది గొప్పగా తర్వాత కింద వచనాల్లో మనం చదివితే ఎంతో విస్తారంగా వారు దీవించబడ్డట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ నీకు కూడా ఇలాంటి దీవెన ఆశీర్వాదం కావాలి అనుకుంటే దేవుని మాటను బట్టి మనం నడుచుకోవాలంట. ఆయన మాటను బట్టి పని చేయాలంట. ఆయన మాటను బట్టి పరిచర్య చేయాలంట. ఆయన మాటను బట్టి ఏ కార్యక్రమం చేసినా దేవుని మాటను బట్టి చేసినప్పుడు ఆ దీవెన ఆశీర్వాదం మరి సీమోను చూసినట్లుగా, తన శిష్యులు చూసినట్లుగా మనం కూడా చూస్తామండి. మరి ఇలాంటి దీవెన కావాలంటే చక్కగా ఆయన మాట విని మనందరం కూడా ఆయన ద్వారా దీవించబడుతూ ఇంకా ఆశీర్వాదంగా ఉండాలని ప్రభు పేరిట కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్.